durables, health, utilities, process, electronic technology, industrial services, transportation, retail, ట్రేడ్, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ అనే దానికి మనం క్లిక్ చేస్తే ఒకసారి ఏం జరుగుతుందంటే సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే బాగా స్టడీ చేస్తారు. ఇప్పుడున్న కండిషన్లో అంటే వాతావరణం సిచ్యువేషన్లో ఏ సెక్టార్స్కి బెనిఫిట్ ఉంది గవర్నమెంట్ పాలసీస్ దగ్గర నుంచి అండ్ కన్జ్యూమర్ స్పెండింగ్ కానీ డిమాండ్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ 3 months నుంచి కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మిస్లీనియస్, హెల్త్ సర్వీసెస్, యూటిలిటీస్, కమ్యూనికేషన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో డెఫినెట్గా ఏంటంటే వీటిని మనం అనలైజ్ ఫస్ట్ పిక్ చేసుకోవాలి. ఈ సెక్టర్స్ లాస్ట్ 3 months నుంచి టాప్గా ఉన్నాయన్నమాట. ఓకే, వీటిల్లో స్టాక్స్ అనేది మనం ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే సింపుల్ థింగ్ ఏంటంటే మార్కెట్లో ప్రైస్ పెరుగుతుంది. లాస్ట్ 3 months నుంచి ఒక సెక్టార్ అనేది దాని యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది, 15% గెయిన్ అయింది. ఏది కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో సంథింగ్ చేంజ్ అయిందనమాట ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ చేంజ్ వచ్చింది, లేకపోతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి ప్రైస్ రూపంలో. 15.2% పెరిగింది లాస్ట్ 3 monthsలో. లేదు వెరీ షార్ట్ పీరియడ్లో మనం చెక్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ 1 monthలో మిస్లీనియస్, కమ్యూనికేషన్స్, ఫినాన్స్, ఎనర్జీ, మినరల్స్ ఇవి పెరిగాయి బాగా. సో వీటిల్లో 1 month నుంచి స్ట్రాంగ్ మొమెంటం ఉందన్నమాట. మనం ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేసాం కదా, దీంట్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయనేది ఆటోమేటిక్గా మనం ఏం పెద్దగా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. సింపుల్గా 15 స్టాక్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది. దీంట్లో అగైన్ మనం పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే కూడా టెక్నికల్స్ లైక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అబవ్ 50 ఏది ట్రేడ్ అవుతుంది అంటే జస్ట్ బార్న్ బేబీ కోసం మనం ట్రై చేస్తున్నట్టే ఈ స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ ఇది. ఎనీహౌ ఇక్కడ మనకి లాస్ట్ 6 months 3 monthsలో స్ట్రాంగ్గా ఏ సెక్టార్లో పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అంటే దేంట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సెక్టార్స్ లేదా ఇండస్ట్రీస్ అనేది పెరుగుతాయన్నమాట, డిమాండ్ ఉంది కాబట్టి. సో ఎక్కడ డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ ఉన్న సెక్టార్లో లేదా ఇండస్ట్రీలో ఏ స్టాక్స్ ఉన్నాయి వాటిని మనం అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఓకే, యా. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి కొన్ని సెక్టార్స్ ఉన్నాయి మంచివే, కానీ అవి వాటిలో పెద్దగా మనీ పెట్టట్లేదు అనుకోండి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్. అప్పుడు అవి పెరగవు. ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళు ఇంకా దానికంటే బెటర్గా ఏదో ఆపర్చునిటీ అనేది వాళ్ళకి అనిపించింది, బేస్డ్ ఆన్ దేర్ అనాలిసిస్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు. ఎఫ్ఐఎస్ కానీ డిఐస్ కానీ లేకపోతే హెచ్ఎన్ఐస్ కానీ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ప్రైస్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ రైజ్ అయినప్పుడు మనం ఓకే ఈ సెక్టార్లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు ఓకే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ఆర్ కైండ్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ అనుకోవచ్చు. Today lost 45K Sensex low. Oh God. సో ఒకవేళ మీ దగ్గర కొద్దిగా క్యాపిటల్ ఎక్కువగా ఉందనుకోండి, నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే, ఇది నా నంబరు. ఓకే, I'll try to guide you. గుడ్ ఈవినింగ్ అండి కుమార్ గారు. And can you please explain tomorrow Nifty view? I am holding 25,700 put. Yeah, definitely. Yeah. సో ప్రస్తుతానికైతే ఈరోజు నిఫ్టీ వీక్గానే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే,
సో యాజ్ పర్ ద ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ 26,064 ఆ లెవెల్ అయితే ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ చేశారు ఆ లెవెల్లో. అండ్ దాని తర్వాత మనకి 25,630 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉంది, మేజర్ లెవెల్. అండ్ యా బిఫోర్ దట్ ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చరు ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చరు వెరీ క్విక్గా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఇవి కనిపిస్తున్నాయి అనమాట. ప్రాబ్లీ మార్కెట్ అనేది ఈ జోన్స్లోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఫస్ట్ జోన్ 25,824, 25,788 అనేది ఇక్కడ టెస్ట్ చేస్తుంది, ఛాన్సెస్ హై ఉన్నాయి. ఇక్కడ సస్టైన్ అవ్వలేదంటే మనకి ఈ లెవెల్ రావడానికి ఆస్కారం ఉంది 25,700 అనేది, 670 అనేది, ఎందుకంటే ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి. సో నేను ఇమీడియట్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రస్తుతానికి ఇక్కడ ఒక జోన్ ఉందన్నమాట. ఓకే, ఈ జోన్లోకి రావడానికి అయితే ఆస్కారం ఉంది 25,788 డౌన్ సైడ్. ఏది నిఫ్టీ. సో ఒకవేళ అక్కడ హోల్డ్ చేయలేకపోయింది అనుకోండి, దెన్ డెఫినెట్గా మనం ఈ లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది. ఓకే, యా దట్ ఈస్ ద వ్యూ సార్. ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, స్టిల్ స్లైట్గా బ్యారిష్గా ఉంది. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ ఈ యొక్క రిట్రేస్ ఏదైతే పైనుంచి డ్రాప్ అయిందో దాంట్లో అట్లీస్ట్ 50% లేదా 38%, 33% అనేది బౌన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎనీహౌ ఇమీడియట్గా మనం ఈ జోన్ అనేది ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్కి రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ SBI సిల్వర్ ETF పొజిషన్. యా సిల్వర్ మీరు ఏ ప్రైస్లో బై చేశారండి ప్రస్తుతానికి? ఇదేనా సార్ మీరు అడుగుతుంది? సిల్వర్ SBI సిల్వర్ ETF కరెక్టా? ప్రస్తుతానికి 147 ఉంది. 5 స్టార్ షేర్. గుడ్ ఈవినింగ్ ఉపేంద్ర గారు. సార్ 166 SBI 166లో ఉన్నారా? సో ఆల్మోస్ట్ ఏంటంటే 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ 136 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఓకే, సో ప్రాబ్లీ ఈ లెవెల్ టెస్ట్ చేసుకొని మళ్ళీ బౌన్స్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతం యావరేజ్ చేయొద్దు, వెయిట్ చేయండి. కొంచెం గోల్డ్ సిల్వర్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట 136.34 అనేది యాజ్ పర్ ద ఫిబొనాకీ. 136 is good level. Yeah. Five star share.
5-star business. సో ప్రస్తుతానికైతే స్టాక్ ఒక సపోర్ట్ అనేది తీసుకుందండి ఇక్కడ 500 దగ్గర. సో ఒక కన్సోలిడేషన్ అయితే క్రియేట్ అవుతుంది. 547 బ్రేక్అవుట్ అయితే మంచి మూమెంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఫైట్ అనేది జరుగుతుంది బుల్స్కి బేర్స్కి మధ్య. 547 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకి మూమెంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఇమీడియట్గా 600 అనేది మనకి ఇమీడియట్గా అప్ సైడ్ లెవెల్ ఉంది. బట్ స్టిల్ స్టాక్ అండర్ ప్రెషర్లో ఉంది బ్రాడర్ పిక్చర్లో. సో చూడాలి, ఇక్కడ 550 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట, 547 అనేది. ఓకే, సో నెక్స్ట్ ఐటీ సెక్టర్ అంతా స్ట్రాంగ్గా ఉంది యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్స్ వల్ల. ఇన్ఫోసిస్ అనేది ప్రస్తుతానికి బుల్లిష్గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది ఒక హడల్ ఉందన్నమాట, 1555 అనేది. ఇక్కడ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టెక్నికల్గా చూడండి, మార్కెట్ ఒక లో క్రియేట్ చేసింది, హయ్యర్ లో అనేది క్రియేట్ చేసింది, ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేయాల. దాని తర్వాత ఒక ఫ్లాగ్ అనేది క్రియేట్ చేసుకొని బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది. సో కైండ్ ఆఫ్ పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 1555 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఆ లెవెల్ దగ్గర కొద్దిగా హార్డల్ ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి ట్రెండ్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్ అయినట్టు కన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇక్కడ లాంగ్ ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది, కైండ్ ఆఫ్ ఇది అంతా కూడా అక్యుములేషన్ లాంటిది. బట్ అక్యుములేషన్ ఎప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుందంటే 1555 బ్రేక్అవుట్ అయిందనుకోండి. సో చాలామంది ప్లేయర్స్ ఇక్కడ బై చేశారు ఈ స్టాక్ని అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ స్టిల్ వాల్యూమ్స్ కూడా గుడ్ బయింగ్ సైడ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ ఇవన్నీ బ్లూ చిప్ కంపెనీస్. బట్ ట్రంప్ గారి దయ వల్ల ఏంటంటే డిస్కౌంట్ అవుతూ వచ్చాయన్నమాట. సో ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. క్లియర్? స్మార్ట్ మనీ పర్స్, వెల్కమ్ స్మార్ట్ మనీ పర్స్ గారు. మోయిల్ సో ప్రస్తుతానికి ఏంటంటే స్టాక్ అనేది కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఇక్కడ 403 దగ్గర ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈసారి కూడా సేమ్ లెవెల్ దగ్గరికి రాగానే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో ప్రాబ్లీ దీంట్లో ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ప్రాబ్లీ 360, 349 అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఒకవేళ డిప్ అయి మనం ప్లాన్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఫిబొనాకీ లెవెల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి. టెంపరీగా కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో దెన్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ మొమెంటం రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో మీరు పుల్ బ్యాక్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే కూడా ఈ ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేయండి.
సో ఈ ట్రెండ్ లైన్ కనుక కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయినప్పుడు మీరు కొంచెం రిస్క్ లోగా ఉంటుంది. దిస్ వే ఏంటంటే మనం దీని మీద పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది స్టాక్లో. మొయిల్, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ మీద మనం బుల్లిష్గానే ఉండొచ్చు. ఎందుకంటే మన మార్కెట్స్ని ఈరోజు డ్రైవ్ చేసింది, గ్యాప్ అప్ అయింది, మేబీ న్యూస్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇంతకుముందు మనకు పాజిటివ్ న్యూస్ ఏం లేదు. సో మార్కెట్ని డ్రైవ్ చేసింది ఫండమెంటల్స్ కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మీద నేను రేపటి గురించి మాట్లాడట్లేదు, కానీ బుల్లిష్ వ్యూతోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ ఏంటంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, దెన్ మనం కొద్దిగా వీక్ సైడ్ ఆలోచించాలి. సో స్ట్రాంగ్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే హైర్ హైస్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక టెక్నికల్గా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత రెసిస్టెన్స్ లెవెల్స్ని సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేసింది. సో అట్ ద సేమ్ టైం మనం కొద్దిగా పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టువార్డ్స్ ఈ లెవెల్ అనమాట 57,000, రఫ్గా 628 ఇంత దూరం రావచ్చు చిన్నగా. బట్ బుల్లిష్ డైరెక్షన్లోనే మార్కెట్ అయితే ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే కనపడుతుంది మనకి. కొద్దిగా షార్ట్ టర్మ్లో ప్రైమరీ ట్రెండ్ బుల్లిష్ ఉంది, కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంటుంది, మళ్ళీ ర్యాలీ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద స్ట్రక్చర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ రెసిస్టెన్స్ లేదు. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ నెక్స్ట్ ఈ రేట్ కట్ కానీ ఇవన్నీ తదితర అంశాలు అనేది ఫోకస్లో ఉన్నాయి కాబట్టి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. బెరిష్గా అయితే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే న్యూ హై అనేది క్రియేట్ చేస్తుందో అక్కడ నుంచి ఓ స్ట్రాంగ్ మూమెంట్ అనేది చూపిస్తుంది అనమాట. సో హిస్టారికల్గా మనం కనుక చూస్తే ప్రీవియస్ స్వింగ్స్ దగ్గర నుంచి కూడా, బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి అరౌండ్ అట్లీస్ట్ 5% అన్న మూవ్ ఇస్తుంది. 4%, 5%. ప్రస్తుతానికి జస్ట్ ఇది 1.6% మూవ్ ఇచ్చింది. అట్లీస్ట్ 3-4% మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద హిస్టరీ. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గుడ్, బుల్లిష్. సో కంపెనీ ఏంటంటే కొద్దిగా వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయని చెప్పారు సార్ వాళ్ళు, సేల్స్ వాల్యూమ్స్. సో మార్కెట్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది, వీక్గా ఉంది, స్టాకు టెంపరీ ప్రెషర్లో ఉంది. ఓకే, ఇక టెక్నికల్గా మనం చూస్తే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్టు. సో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది, ఇది 15,611. ఒకవేళ అక్కడ మిస్ అయిందనుకోండి స్టాకు, ప్రాబ్లీ 14,400 అనేది మనం నెక్స్ట్ సపోర్ట్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్లో ఉంది స్టాక్ అయితే, క్లియర్గా తెలుస్తుంది మనకి. అండ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసుకుంది, రీటెస్ట్ చేసింది ఆల్మోస్ట్. మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాగ్ క్రియేట్ చేసింది, కిందకి వెళ్తుంది. 15,600 ఇంపార్టెంట్ సపోర్టు. ఒకవేళ అక్కడ సస్టైన్ అవ్వలేదనుకోండి 14,400 అనేది మనం సపోర్ట్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. క్లియర్ సార్? $25 members, 9 likes, super, thank you. Dixon Technologies. 280 CT की बैंक निफ्टी पुल बैक. 280 CT means
రేపు ప్రాఫిట్ బుకింగ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కొద్దిగా గ్యాప్ అప్ అయినా సస్టైన్ అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే వన్స్ దే స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత కిందకి తీసుకెళ్ళి దెన్ మార్కెట్ రైజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. బట్ వీక్ మార్కెట్ కాదు ఇది. ఎవ్రీ డిప్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ అనమాట. బట్ షార్ట్ టర్మ్లో మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది అతి సహజమైన విషయమే. సో మార్కెట్ ర్యాలీ చేస్తుంది, పుల్ బ్యాక్ వస్తుంది, ర్యాలీ చేస్తుంది, పుల్ బ్యాక్ వస్తుంది, ర్యాలీ చేస్తుంది, పుల్ బ్యాక్ వస్తుంది. సో కైండ్ ఆఫ్ పుల్ బ్యాక్ లాగా ఉంది ఇది. దీన్ని అంత సామాన్యంగా మనం ట్రెండ్ రివర్సల్ అనుకోవద్దు. మేబీ రేపు ఎల్లుండి కొద్దిగా వీక్గా ఉండొచ్చు. ఐ మీన్ రేపు మనకి ఫ్రైడే ఉంది కాబట్టి. ఐఈఎక్స్ స్టాక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇక దీంట్లో ఆల్మోస్ట్ బాటమ్ అయితే క్రియేట్ అయిపోయింది యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. అండ్ టెక్నికల్గా చెప్పాలంటే మనకి 150 లెవెల్ అనేది ఇమీడియట్గా దీని యొక్క టార్గెట్ అనమాట. చూడండి, చాలా సాలిడ్గా బయర్స్ వచ్చారు, సెల్లర్స్ వీక్ అయ్యారు, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, ప్రాబ్లీ 150 లెవెల్ అనేది మనకి ఒక స్మాల్ హడల్ అనమాట. ఒకవేళ ఇక్కడికి వెళ్ళినా కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకునిద్ది. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే ఇక ట్రెండ్ రివర్స్ అయినట్టే. మనం కొద్దిగా లాంగ్ సైడ్ బెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ నేను చెప్తున్నాను. ఓకే, ఈ స్టాక్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది టెక్నికల్గా. ఆఫ్కోర్స్ ఫండమెంటల్గా నాట్ బ్యాడ్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఓకే, సో టెక్నికల్గా మనకి 150 లెవెల్ అనేది ప్రీవియస్గా ట్రై చేసింది, అటెంప్ట్ చేసింది బ్రేక్అవుట్ చేయడానికి, కొద్దిగా కష్టపడింది. బట్ సెల్లర్స్ వచ్చారు. మళ్ళీ ఈసారి కొంచెం పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయంటే కొంచెం స్ట్రాంగ్ ఫోర్స్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. లైక్ హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద హ్యాండ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఒకవేళ క్విక్ ట్రేడ్ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే దీంట్లో కొద్దిగా డిస్కౌంట్ అయినప్పుడు యాడ్ చేసుకోండి. ఓకే, కొంచెం డిస్కౌంట్ వస్తే ఇది టార్గెట్, మీరు క్విక్ టార్గెట్ కోసం 150 లెవెల్ పెట్టుకోవచ్చు. ఇంకా కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే 150 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, సూపర్ మూవ్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ అగ్రెసివ్ మూవ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా సెల్లింగ్లో పెద్దగా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయలేదు, గమనించారో లేదో. ఇక్కడ ప్రైస్ డ్రాప్ అయింది, వాల్యూమ్స్ హెవీగా వచ్చాయి. బట్ ప్రైస్ డ్రాప్ అయిన విధానంలో వీక్నెస్ ఉంది. చూడండి, ఇక్కడెక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్ రాలేదు, అంటే సెల్లింగ్ వీక్గా ఉంది. ఓకే, ఈ ప్రైస్ దగ్గర ఇంకేం సెల్ చేస్తామని డిసైడ్ అయినట్టున్నారు. 150 మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దానిలో చూపిస్తున్నా చూడండి. స్టాక్ ఏంటిది? అది ఐఈఎక్స్, ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెవెల్ ఉంది మనకి. ఓకే, రేపటి రోజున ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా మంచి మూమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ లెవెల్ దగ్గర మీరు ఒక అలర్ట్ పెట్టండి, యాడ్ అలర్ట్. మీరు ఏదైనా నోట్ చేయాలి అంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ రెసిస్టెన్స్, ఇక్కడ ఒక అలర్ట్ పెట్టాను. నెక్స్ట్ ఇది ఒక అలర్ట్ పెట్టవచ్చు మీరు, 150 అనమాట. యాడ్ అలర్ట్ హెచ్ఆర్, హారిజాంటల్ రెసిస్టెన్స్. సో ఈ రెండు కూడా మనకు అలర్ట్స్ అనమాట. ఇవి ఎప్పుడైతే మా ప్రైస్ అనేది రీచ్ అయిద్దో ఈ ప్రైస్కి వెంటనే మనకు అలర్ట్ వస్తుంది. ఇక్కడ మొబైల్లో కూడా వస్తుంది. దాని తర్వాత ఎనదర్ లెవెల్ 150 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కూడా అలర్ట్ రావడం జరుగుతుంది. సో హై పొటెన్షియల్ అయితే నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో. October 28 బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో పుల్ బ్యాక్ పాసిబుల్ ఉంది, బట్ షార్ట్ పుల్ బ్యాక్ అనేది వస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హేమంత్ గారు. రేపు కొద్దిగా ఒకసారి గ్లోబల్ క్యూస్ చూద్దాం.
సో గ్లోబల్గా రష్యా అండర్ ప్రెషర్లో ఉంది, ఏషియా మార్కెట్ జపాన్ ప్రెషర్లో ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, హాంకాంగ్ లండన్ ఇవన్నీ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ మన గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. 26,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ కొద్దిగా ఫ్లాట్ టు బెరిష్గా ఉండొచ్చు, అంటే మైనర్ అనమాట, పెద్దగా మనం చెప్పుకోదగ్గ డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే స్టిల్ అనేది గిఫ్ట్ నిఫ్టీ అనేది 26,000 పైన ట్రేడ్ అవుతుంది. ఓకే, చాలామంది పుట్లు తీసుకున్నట్టున్నారు, బట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనమాట. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకు కొద్దిగా పుల్ బ్యాక్ అనేది డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది కాబట్టి. ధన్ యాప్ గురించా? ష్యూర్ నేను చేస్తా, పక్కా చేస్తా. లైవ్లో కొంచెం బిజీగా ఉంటున్నాను, డెఫినెట్గా నేను చేసి అప్లోడ్ చేస్తా. హాయ్ సార్, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి. సింపుల్ ఏంటంటే మనకి ఇక్కడ మూవింగ్ యావరేజెస్ మనం డైనమిక్గా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ అనేది మీరు మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ ఇది ఒక డైనమిక్ ఇండికేటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ అనే దానికి మనం చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి ఓకే, ఇది మీరు అన్నట్టు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మార్కెట్ ఉందనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది రెసిస్టెన్స్ అని చెప్తాం మనం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ కింద ఉంది కాబట్టి. అది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఓకే మార్కెట్ బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి చెప్తాం, ఇక అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ దాన్ని రెస్పెక్ట్ చేయలేదన్నమాట. ఓకే, అంటే ఇక్కడ సెల్లింగ్ ఎవరు ఇంట్రెస్ట్గా లేరు, పెద్ద సప్లై లేదు, ఎందుకంటే డైరెక్ట్గా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ స్ట్రక్చరల్గా ఉంది కాబట్టి మనం రెసిస్టెన్స్ అంటాం, ఇక్కడ లేదనమాట. ఇటువంటిప్పుడు మనం సపోర్ట్స్ కోసం ఏంటంటే ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ సపోర్ట్ కోసం ఏంటంటే మనం ప్రైస్ స్ట్రక్చర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ ప్రైస్ స్ట్రక్చర్ అనమాట. మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి ఇది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. అండ్ ప్లస్ కాబట్టి ఒకవేళ మార్కెట్ డిస్కౌంట్ అయిందనుకోండి, ఇక్కడ బయింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ అ సింపుల్ సపోర్ట్. బట్ రెసిస్టెన్స్ విషయంలో మనకి ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ చూడండి, మనకి ఎక్స్టెండ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి, దాని తర్వాత రిట్రేస్మెంట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది అంటే పైకి వెళ్తుంది. సో మనకి రెసిస్టెన్స్ లేదు కాబట్టి మనం ఫిబొనాకీ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ టూల్ అనేది తీసుకొని ఈ రీసెంట్ లో నుంచి రీసెంట్ హైకి అండ్ ఈలోకి మార్క్ చేశారంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది. సో 50% రిట్రేస్మెంట్ లెవెల్ ఇక్కడ 58,540. సో ఆ లెవెల్ దగ్గర ఈరోజు రెస్పెక్ట్ అయింది మార్కెట్. క్లియర్. నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కపుల్ ఆఫ్ డేస్, వీక్స్, మంత్స్లో 59,711 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత 61,379 అంటే రఫ్గా 61,380 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్ అనమాట. ఓకే, సపోర్ట్ కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది. బట్ ఎనీహౌ ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మనకి పైన రెసిస్టెన్స్ లెవెల్స్ లేవు కాబట్టి టార్గెట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకోవచ్చు, రెసిస్టెన్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ బి, దీస్ ఆర్ ద కీ లెవెల్స్ టు వాచ్ అనమాట. సో ఈ లెవెల్స్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇదొక లెవెలు, ఇదొక లెవెలు, ఇదొక లెవెలు. దాని తర్వాత మీరు ఇక్కడ లాక్ చేయొచ్చు. చూడండి పైన లాక్ బటన్ ఉంది. ఆ యొక్క హారిజెంటల్గా మీరు డ్రా చేసిన ఏదైతే లెవెల్ ఉందో దాని మీద క్లిక్ చేసినాక లాక్ చేసుకోవచ్చు మీరు. ఓకే,
ఇక్కడ చూడండి లాక్ అనేది ఉంది, లాక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా నేను దీన్ని మూవ్ చేయలేను, అర్థమవుతుందా? అండ్ సేవ్ చేస్తున్నాను, నేను డిలీట్ కొడుతున్నాను. డిలీట్ కూడా అవ్వదన్నమాట కంట్రోల్ సేవ్ అయితే. ఓకే, ఇప్పుడు ఇది మూవ్ కూడా అవ్వదు మనకి. దీన్ని మూవ్ చేయాలి, డిలీట్ చేయాలంటే మనం అన్లాక్ చేసుకోవాలి, అన్లాక్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. క్లియర్ అండి? యా, గ్రేట్. చిన్నారావు గారు గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. భవానీ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి. సో ఇక్కడ రైల్వే ఏమన్నా ఉందో చూడండి. రైల్వే IJKLMNOPQR, స్టీలు, టెలికాం ఉంది. ఇండస్ట్రీలో లేదు, ఇండెక్స్లో కూడా ఉండదు రైల్వే సెక్టర్ అనేది. దీంట్లో ఐ థింక్ అది ఇన్ఫ్రా, ఫైనాన్స్ అన్నీ కూడా క్లబ్ అయి ఉన్నాయి స్టాక్స్ దాంట్లో. PQR రైల్వే వ్యాగన్స్ అని ఉంటుంది. దీంట్లో రెండు కంపెనీలు ఉన్నాయి, జూపిటర్ వ్యాగన్, టిటాగర్ రైల్వేస్ అనేది. ఓకే, యా. సో మీరు కొద్దిగా అక్యుములేషన్లో ఉంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది అక్యుములేషన్ అనేది ఒక్కొక్కసారి కొన్ని మంత్స్ కంటిన్యూ చేస్తారనమాట. యా, సేమ్ ప్రస్తుతానికి IRCTC కొద్దిగా రెడీ టు మూవ్ అన్నట్టుంది. మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబ్లం ఏంటంటే మీరు దీని మీద కొద్దిగా ఫోకస్ చేయొచ్చు ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే, ఎందుకంటే స్టాక్ అనేది స్ట్రాంగ్ బుల్లిష్గా మూవ్ అయ్యి లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని షార్ట్ టర్మ్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ప్రాబిలిటీ ఉందన్నమాట మనకి మూవ్ అవటానికి. యా, సో స్టాక్స్ అనేది వాటి
ఈ స్టాక్స్ ఫండమెంటల్గా అయితే వెరీ గుడ్ కంపెనీస్, బట్ ఓవర్ వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్లో ఉండటం వల్ల ప్రస్తుతానికి డిమాండ్ అనేది కొద్దిగా వీక్గా ఉంది. తగ్గినప్పుడు మీరు డెఫినెట్గా యాడ్ చేసుకోదగ్గ కంపెనీలు అనమాట ఇవి. ఓకే, ఇన్ఫ్రా, ది రైల్వేకి సపరేట్గా ఫైనాన్స్ ప్రొవైడ్ చేసేవి, ఓకే, ఈ కంపెనీలు ఐఆర్ఎఫ్సి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం షార్ట్ టర్మ్లో ఆలోచించండి. శశిభూషణ్ గారు కొంచెం షార్ట్ టర్మ్గా ఆలోచించండి, రేపటి గురించి కాదు ఐఎక్స్, ఎందుకంటే మంచి బుల్లిష్గా అనిపిస్తుంది నాకు కూడా పర్సనల్గా. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎటువంటి రికమెండేషన్స్ కానే కాదు అవి. పర్సనల్లీ ఐఎక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. టుమారో నిఫ్టీ లెవెల్స్ 720 అయిపోయింది. నేను కొన్ని లెవెల్స్ అనేది ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను సో ప్రాబ్లం ఏంటంటే మనకి 25,739 అనేది ఒక ఇంపార్టెంట్ అండి ఈ లెవెల్ అనేది. ఓకే, ఈ లెవెల్ని చిన్నగా టెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ వెరీ షార్ట్ టర్మ్ కోసం అంటే 25,824 అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 25,824 ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెవెలే, లాక్ చేస్తున్నాను నేను, సేవ్ చేస్తున్నాను. దాని తర్వాత మనకున్న ఇంపార్టెంట్ సపోర్టు 25,740, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడికి వస్తే మీరు అబ్జర్వ్ చేయండి, మంచి బౌన్స్ వస్తుంది. అండ్ టెక్నికల్గా అయితే ప్రస్తుతానికి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇన్ ద సెన్స్ ఏంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్లో సెల్ ఆన్ రైజ్ అనేది మనం ఫాలో అయితే చేయొచ్చు. ఓకే అండి, యా, నో ప్రాబ్లం అండి. నిఫ్టీ లెవెల్స్ టెలిగ్రామ్ గ్రూప్ లేదా? గుడ్ ఈవినింగ్ సార్. యూనియన్ బ్యాంక్ ఈజ్ డైలీ గ్రీన్ క్యాండిల్స్. యూనియన్ బ్యాంక్, ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్స్ అన్నీ కూడా పిఎస్యూ బ్యాంక్స్కి అయితే పాజిటివ్ సెంటిమెంటే ఉంది ప్రస్తుతానికి. ఎవరీ డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. టెక్నికల్గా ఈ స్టాక్ అనేది మనకు బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో ర్యాలీకి సిద్ధంగా ఉంది, కొద్దిగా మనం ఫోకస్ చేయొచ్చు. ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్లో వీక్నెస్, టిల్ దెన్ ఏంటంటే ఎవరీ డిప్ కూడా బయింగ్ ఆపర్చునిటీ. సో 156 అంటే టైం పడుతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట ఈ జోన్ని రీచ్ అవ్వడానికి, టెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. 155 జోన్ టెస్ట్ చేయడానికి క్లియర్, బట్ నాట్ ఫర్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లారిఫికేషన్. నౌ ఐ అండర్స్టాండ్ హౌ టు ఫైండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బై యూజింగ్ ఫిబొనాకీ రెసిస్టెన్స్. నైస్ నైస్ సార్. సార్ నిఫ్టీ లెవెల్స్ టెలిగ్రామ్ గ్రూప్ లేదా? టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా సార్ మనకి, దాంట్లో పోస్ట్ చేయమంటున్నారా? యా, ష్యూర్ ష్యూర్, నేను పోస్ట్ చేస్తాను. గ్రేట్ గ్రేట్. ఇంకా ఎనీ డౌట్స్? సో ప్రస్తుతానికి బిట్ కాయిన్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అవునంతకాలం మనం లాంగ్ హోల్డ్ చేసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. యా, ఒక ఫ్లాగ్ కూడా బ్రేక్అవుట్ అయింది. స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్ బిట్ కాయిన్లో. సో నేను అలర్ట్ ఎలా పెట్టాలో చూపించాను, అండ్ అలర్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు టాటా పవర్ అనేది ట్రిగ్గర్ అయింది అలర్ట్.
ఈ లెవెల్ అనేది అలర్ట్ పెట్టాను నేను 402. కానీ అక్కడ నుంచి మళ్ళీ సప్లై అనేది స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది కైండ్ ఆఫ్ ఒక చిన్న ఫ్లాగ్ టైప్ అనమాట. బట్ ఎనీహౌ ఈరోజు అయితే స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ వాట్ అబౌట్ టాటా స్టీల్? టాటా స్టీల్లో మనం బుల్లిష్గా ఉన్నాం. యా, సో సార్ట్ ఆఫ్ స్క్వీజ్ అనేది జరుగుతుంది ఇక్కడ. స్క్వీజ్ అనేది జరుగుతుంది. ఎనీ మూమెంట్ ఏంటంటే ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంది టాటా స్టీల్. ఓకే, సో ఎందుకంటే సెల్లింగ్ అనేది కంటిన్యూ అవ్వట్లేదు. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇది మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు ఈ లెవెల్ దగ్గర. బ్రేక్అవుట్ ట్రాక్ చేయాలంటే యాడ్ అలర్ట్. యా, 177.89. ఎనీ మూమెంట్ ఏంటంటే ఆ లెవెల్ బ్రేక్ చేయడానికి స్కోప్ ఉంది. యా, టైం కన్స్ట్రెంట్స్ వల్ల నేను రాలేకపోతున్నాను. డెఫినెట్గా నేను ప్లాన్ చేస్తా లైవ్ ట్రేడ్. సేఫ్టీ ట్రస్ట్ ఓన్లీ వెరిఫైడ్ డెల్టా ఎక్స్చేంజ్ యూఆర్ఎల్స్. ఓకే, ష్యూర్. డెఫినెట్గా నేను లైవ్ చేస్తాను. ఓకే, ఐ విల్ కమ్. What is your view on Websol Energy Systems? Yeah, it is a good company, not bad company. ఇట్ ఈస్ గుడ్ సార్. మీరు డిప్లో బై చేసుకోవచ్చు. వాల్యుయేషన్స్ అనేది కన్సర్న్ ఉంది. ఓకే, అండ్ మోరోవర్ ఏంటంటే కొంచెం లిక్విడిటీ తక్కువగా ఉండే స్టాకు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఇట్ ఈస్ గుడ్ స్టాక్. గుడ్ ఈవినింగ్ సార్.
ఎస్ సార్, డీప్ డైవ్ అయితే చేయట్లేదు. బేసిక్ చెక్ లిస్ట్లో స్టాక్ అయితే చాలా ఫండమెంటల్గా గుడ్గా ఉంది, బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్స్ కానీ, అండ్ థీమ్ కూడా సోలార్ థీమ్ విచ్ ఈజ్ గుడ్ అనమాట. ఓకే, సో ఎవ్రీ డిప్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ, యూస్ చేసుకోవచ్చు మనం దీంట్లో వారి రెన్యూబుల్ టెక్నాలజీస్లో. రైట్, గుడ్ గుడ్. 9 months నుంచి మీరు రోల్ చేస్తున్నారు, డెఫినెట్గా మీరు ప్రాఫిటబిలిటీలో ఉండి ఉంటారు. Good evening, sir. If 155% of tariff applied on China, will it affect Nifty and Indian markets? Yeah, definitely. సో కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అనేది మనకి ఇండియాకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా చైనాని కొన్ని కొన్ని ఏరియాస్లో రీప్లేస్ చేయడానికి ఇండియా హ్యాస్ ద ఎబిలిటీ అండ్ క్యాలిబ్రేషన్ అనమాట. ఇండైరెక్ట్గా అది పాజిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుంది. రీసెంట్లీ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ సోల్మానా కార్టన్ స్పెల్ సెమీకండక్టర్. స్పెల్లా? సో ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా 250 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ ఏరియా ఉంది, బట్ స్టిల్ స్టాక్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లెట్ మీ చెక్ విత్ నెట్ ప్రాఫిట్స్ అనేది అంత సాటిస్ఫైగా అనిపించట్లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇది సెమీ కండక్టర్ థీమ్ కాబట్టి ఐ థింక్ డ్రైవ్ చేస్తూ ఉంది, ఆ థీమ్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొంచెం ఫండమెంటల్గా చెక్ చేయాలి సార్. ఇది టెక్నికల్గా అయితే స్ట్రాంగ్గా ఉంది. ప్రాబ్లీ 1-2 quarters వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే, ఫైన్. మీరు ఒక్కసారి 10 పెట్టేశారు. ఓకే, చూద్దాం. ఎస్ఓఎల్ అంటే ఏంటి? ఎస్ఓఎల్, వాట్ ఈస్ ద ఎస్ఓఎల్? కరెంట్లీ దీస్ ఆర్ లాసెస్. యా, ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే మీరు ఫండమెంటల్స్ అనేది ఒకసారి చూడండి. అట్లీస్ట్ మీరు ఫండమెంటల్స్ కొంచెం టైము సరిపోవట్లేదంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చూసుకోండి. సింపుల్గా ఇది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనుకోండి, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఇంకొంచెం డీప్గా మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాంపిటీషన్ కానీ, బిజినెస్ ఎక్కడి నుంచి ఉంది, వాళ్ళ ఎందుకు స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఒక్కోసారి ఏంటంటే గుడ్ కంపెనీస్ కూడా అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, టెంపరీ సిచ్యువేషన్స్ వల్ల. అలానే కంపెనీ బ్యాడ్ అని కాదు, టెంపరీ సిచ్యువేషన్స్ కామన్గా ఉంటాయి. సో దాన్ని డీప్గా మీరు ఎవాల్యుయేట్ చేయగలిగితే దట్ విల్ బీ గుడ్. ఆర్ ఎల్స్ ఏంటంటే సింపుల్గా ప్రతి స్టాక్ కూడా screener.inకి వెళ్ళి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ అనేది ఏదన్నా ఉందా అనేది చూసుకోండి. లేదు అంటే కూడా అప్పుడు మీరు కొద్దిగా కట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, which app is fine to do paper trade? Frontline I guess so, and Zerodha the Sensible బాగుంటుంది ఒకవేళ ఆప్షన్స్ చేసుకోవాలనుకుంటే మీరు. మోర్ షిప్
ఓకే, ఎనీహౌ ఒకటి రెండు చూసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. మోర్ షిప్ టెక్నాలజీస్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఎనీహౌ మనకి ఐపీఓ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి బుల్లిష్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో డిప్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ది స్టాక్ ఈజ్ బుల్లిష్. యా, ఇదొకటి చూద్దాం. ఎంఐసి మిక్ ఎలక్ట్రానిక్ స్టాక్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మనకు వచ్చేసరికి ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడికి వస్తే మీరు బై ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి, ఎస్ఎల్ కింద పెట్టచ్చు. అండ్ బ్రాడర్ పిక్చర్లో మనకి కొంచెం షార్ట్ టర్మ్లో సైడ్ పుల్ బ్యాక్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే బ్రాడర్ పిక్చర్లో మనకి ట్రెండ్ అనేది రివర్స్ అయినట్టు. ఎనీహౌ ఇది బులిష్గానే ఉంది, బేరిష్గా అయితే లేదు. యా, మొయిల్ ఇందాక చూసాం మనం, చూడలేదా ఇది? ఓకే, ఫైన్. సో ఏంటంటే 405 అనేది మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది ఆల్మోస్ట్, బట్ స్టాక్ అయితే హైర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. రైట్, ఈ లెవెల్ అనేది టెక్నికల్గా బ్రేక్అవుట్ అయిందనుకోండి, మంచి మొమెంట్ వస్తుంది. డిప్ బై క్యాండిడేట్ అనమాట. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ZA Gabriel ఇండియా. సో స్టాక్ అనేది మంచి బుల్లిష్ మొమెంటంలో ఉంది. ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా బ్యాటిల్ అనేది జరుగుతుంది బయర్స్ సెల్లర్స్కి మధ్య. సో ఎనీహౌ ఇది డిప్ బై స్టాక్ అనమాట, ఎందుకంటే దీంట్లో వీక్నెస్ అయితే లేదు మనకి, బట్ హైయర్ ప్రైసెస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. షూటింగ్ స్టార్ జరిగింది ఇక్కడ. ఓకే, యా, గుడ్ స్టాక్ ఇది కూడా. ఓకే, ఎనీహౌ మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆల్రెడీ 7:37 అయింది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్. 26 మెంబర్స్, 22 లైక్స్, వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం.